Dr. Bindu Parchuri. So almost 3 years tarvata mali video record chestunnanu. It was very tough journey and but it's very happy to get back. Endukante chaala mandi vachina vallu kuda Bindu Chair Care family kuda mem chustu untamu, meer videos ekku pettandi ani adigaru and అది కొంచెం నాకు డ్రైవ్ మోటివేషన్ ఇచ్చింది. ఎప్పటి నుంచో ప్రోకాస్టినేట్ చేస్తా ఫైనల్లీ ఐ హావ్ స్టార్టెడ్. And what is the best day more than Happy New Year to start this, and andariki నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మన ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి, అందరూ హెల్తీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మనకి ఏంటంటే ఫస్ట్ హెల్త్ మీద ఫోకస్ చేసుకోవడం అంటే అందరూ ఫిజికల్ హెల్త్ ఒక్కటే అనుకుంటారు, బట్ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ప్రశాంతంగా ఉన్నామా, మనం హ్యాపీగా ఉన్నామా, మనం పీస్ఫుల్గా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా నేను సరిగ్గా ఫీల్ అవ్వట్లేదు, నేను లోగా ఫీల్ అవుతున్నానంటే ప్లీజ్ లిజన్ టు దెమ్. లేదులే అంత బాగానే ఉంది, నువ్వే అలా ఫీల్ అవుతున్నావు అనే మాట అనొద్దు, వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఫిజికల్ హెల్త్ అనేది ఏదైనా ప్రాబ్లం వచ్చింది, జబ్బు వచ్చింది అనేది పక్కన వాళ్ళకి కనపడుతుంది, బట్ మెంటల్ హెల్త్ అనేది ఎవరికి కనిపించదు. అంటే ఎంత లోగా ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా కూడా వర్క్ చేసే వాళ్ళు అంత మామూలుగానే చేస్తుండొచ్చు, అది మనకు బయటకు కనపడదు. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ వీ టాక్ టు అదర్స్ ఇన్ దట్ సిచ్యువేషన్. అండ్ హెల్త్ విషయానికి వస్తే ఫిజికల్ హెల్త్ ఓన్లీ బేసిక్ 2 థింగ్స్ అండి నేను ఎప్పుడు చెప్పేది. సో ఫస్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్, అండ్ మోర్ దెన్ దాట్ మనకి హెల్తీగా తినడం అనేది ఇంపార్టెంట్. వాట్ గోస్ ఇన్సైడ్ మేక్స్ వాట్ వీ ఆర్. సో మనం దేహమే దేవాలయం అంటారు కదా, సో కాన్షియస్ ఈటింగ్. నేను కూడా చాలాసార్లు డైట్ అవి అన్నీ చేసి ఉన్నాను కానీ బట్ ఇట్ డజంట్ వర్క్ ఫర్ లాంగ్ టర్మ్ అనమాట. ఎక్కువ కాలం నిలబడదు అలా చేస్తే వెయిట్ లాస్. సో మనం ఏంటంటే ప్రతిదీ తినేది మితంగా తినాలి, పోర్షన్ కంట్రోల్, దట్ ఈస్ ద కీ. మనం అన్నీ తినొచ్చు బట్ పోర్షన్ కంట్రోల్. సపోజ్ స్వీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ డెఫినెట్గా బాగా తగ్గించేసేయాలి. ఈవెన్ స్వీట్ ఎప్పుడైనా తినాలనిపించినా కూడా ఇట్ హ్యాస్ టు బి మినిమల్ పోర్షన్ టు టేస్ట్ ద స్వీట్, నాట్ టు fulfill your appetite or not to fulfill ఎప్పుడైనా స్వీట్ అది తీసుకోవాలనుకుంటే ఇట్ హ్యాస్ టు బి అ లిటిల్ టు టేస్ట్, అంతేగాని మనం కడుపు నింపుకోవడానికి స్వీట్లు తినకూడదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్యాపీనెస్ అనేది మన మైండ్ సెట్. చాలా ఈజీగా ఉంటుంది చెప్పడం, కానీ ఫాలో అవ్వడము టు రీచ్ దట్ ప్లేస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అండ్ ఐ come across that phase and I really understand everything. And so మనం ఏంటంటే we have to take small steps. మనకి ఏదైనా కష్టం వచ్చింది, మనకి ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది అని అంటే కొంచెం పాజ్ తీసుకోండి. డెఫినెట్లీ దట్ సిచ్యువేషన్ విల్ పాస్ బై. మనం ఆ సిచ్యువేషన్లో ఎమోషనల్గా ఎక్కువ రియాక్ట్ అయినా, ఏదైనా అగ్రెసివ్ స్టెప్స్ అది తీసుకున్నా కూడా ఏంటంటే we will regret later on, because సంతోషమైన బాధ అయినా వచ్చి వెళ్ళిపోతుంది, అది కలకాలం మనతో అయితే ఉండదు. సో అది మట్టికి ఎప్పుడు మైండ్లో ఉంచుకోండి. ఇంగ్లీష్లో కూడా దిస్ టూ షల్ పాస్ అని ఉంటుంది స్టేట్మెంట్, విచ్ ఈస్ మై ఫేవరెట్ లైన్. ఐ ఆల్వేస్ రిమెంబర్, ఇట్ వాస్ టోల్డ్ బై మై మెంటర్ టు మీ అండ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ స్టేట్మెంట్ వెన్ ఎవర్ ఐఎమ్ ఇన్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో మనకి ఏంటంటే డెఫినెట్గా కెరీర్ మీద ఫోకస్ చేసుకోండి, ఫ్యామిలీ మీద ఫోకస్ చేసుకోండి, అండ్ సేవ్ యువర్ మనీ. అండ్ ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఎట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ మనీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, విచ్ నాకెప్పుడు ఎవరు చెప్పలేదు. మన జనరేషన్కి మన చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు, బట్ ఇప్పుడు నౌ ద అవేర్నెస్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ చిల్డ్రన్ టు హ్యావ్ అండ్ ఫర్ అస్ టు హ్యావ్ అండ్ హ్యావ్ అ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సో దట్ వీ డోంట్ సఫర్ వెన్ వీ డోంట్ ఎర్న్ మనీ లేటర్ ఆన్ ఇన్ లైఫ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ రిలేషన్షిప్స్. నేను ఎప్పుడు చెప్తాను అది. సో నెవర్ ఇంక్లూడ్ పీపుల్ హూ డజంట్ ఇంక్లూడ్ యూ.
అంటే వాళ్ళు మిమ్మల్ని ఫ్రెండ్స్గా ఫ్యామిలీగా కన్సిడర్ చేసినప్పుడే మీరు కూడా కన్సిడర్ చేయాలి. సో ఏది వన్ సైడెడ్గా ఉండకూడదు. వన్ సైడెడ్ రిలేషన్స్ ఎప్పుడు హ్యాపీనెస్ ఇవ్వవు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు బాధగా ఉన్నప్పుడు, మీరు లో మూడ్లో ఉన్నప్పుడు డోంట్ గెట్ ఇన్ టు న్యూ ఫ్రెండ్షిప్స్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. యూ డోంట్ అట్రాక్ట్ రైట్ పీపుల్, యూ అట్రాక్ట్ అబ్యూజివ్ పీపుల్. క్రియేట్ యువర్ ఓన్ వరల్డ్ ఆఫ్ స్మాల్ సర్కిల్ ఉన్న పర్లేదు, బట్ క్రియేట్ యువర్ ఓన్ హ్యాపీ ప్లేస్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్ సరౌండెడ్ బై నాన్ జడ్జ్మెంటల్ పీపుల్. అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ పాజిటివ్గా చూసేవాళ్ళు, మనకి ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ని షేర్ చేసుకునే వాళ్ళు మన పక్కన ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ అండ్ బీ హ్యాపీ, స్టే హెల్దీ.